ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ కొండదేవతాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 కుంభరాశి ఫలితాలు. జూన్ మాసం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షం ఎలా ఉందో అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు అంటే గత ఏళ్ళనాటి శని వల్ల వీళ్ళు పడ్డ కష్టాలు, ఇలా పడ్డ బాధలు, ఇలా పడ్డ విధానము మొత్తం తీరిపోయి చివరి దశలో వచ్చేసింది. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ జూలై మాసం 18వ తారీఖు నుంచి మొదలు పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు ముందే తొందరపడి ఒకవేళ మీకు ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఏదన్నా వచ్చినా కూడా 18 తర్వాతే వేసుకోవాలి. దానివల్ల మీకు శుభగడియలు అనేది ఎదురవుతాయి. ఇప్పుడు యమగడియలు ఎదురవుతున్నాయి కాబట్టి మంచి ఆలోచనలు, బాగుపడాలని అనేకమైన ఆలోచనలు, లక్ష్మి సంపాదించాలన్న ఒక పట్టుదల మీలో ఒకటి కలుగుతుంది. కాబట్టి ఆ మంచి లక్షణాలు, మంచి తెలివితేటలు, మంచి పనులు అవి మీకు పూర్తి కావాలంటే మీరు చేయాల్సిన కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొంత ఏ పని చేసినా ఎక్కడ పోయినా కొంచెం సీక్రెట్గా ఉండాలి. ఒక ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీ ఇంట్లో కూడా కొన్ని చేయాల్సిన పూజా బలాలు కూడా అవి ఏ టైం నుంచి ఏ టైంలో చేస్తే మీకు విజయవంతం అవుతుంది. మరి ముఖ్యంగా ఆరోగ్య విశేషంలో చూసుకుంటే చాలా వరకు విజయంగా కనబడుతుంది, శుభంగా కనబడుతుంది. ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి ప్రేమ విశేషాలలో కూడా మంచి విజయమే కనబడుతుంది. దాంట్లో కూడా ఇబ్బందులు ఏం లేవు. మరి దాంట్లో ఇబ్బందులు లేవని ఏదైనా సరే బోధత్వం ఏది చూడకూడదు. అది చిన్న అక్షరం కూడా పెద్దగా కనబడుతుంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ నెలలో వాళ్ళకి చాలా మంచిగా ఉంది. వాళ్ళు ఏది అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణాలలో కూడా చాలా వరకు శుభంగా కనబడుతుంది, విజయాలు కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు గురించి, పెళ్ళిళ్ళు బంధాల గురించి మీరు కొంచెం ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ పెళ్ళిళ్ళు బంధాలు అనేది మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఆస్తులు కొనుగోలుపై పెద్ద మార్పులు, పెద్ద విధానాలు కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు చేయాల్సి ఉంది. మరి చేసే కొత్త బిజినెస్లలో కూడా కొన్ని పార్ట్నర్స్గా ఉండాలి, కొంత సొంతంగా ఉండాలి. అన్ని సొంతంగా చేయకూడదు, అన్ని పార్ట్నర్గా ఉండకూడదు. కొన్ని ఇది చేసామంటే కొన్ని అవి చేయాలి. కాబట్టి సేమ్ టు సేమ్ ప్రకారంగా మీరు చేసినట్టుకైతే మీకు చాలా వరకు విజయవంతం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి మీ బంధుమిత్రులలో చాలా వరకు నీ మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. నరఘోష, నరదిష్టి, ఈ నరఘోష, నరదిష్టి, నరపేడ ఈ మూడు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేసుకుంటాయి. కాబట్టి ఈ నరదిష్టి వల్ల నల్లరాయన బదులవుతుందంటారు. కాబట్టి మీరు ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఎన్నో వ్రతాలు చేయించుకున్నా కూడా ఈ నరదిష్టి అనేది మీకు పోకోకుండా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో కొంచెం ఎదురవుతుంది. మరి మీ జాతక యోగంలో చూస్తే మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగము మీకు కనబడుతుంది. అది మీరు
ఊహించని అదృష్టాన్ని బట్టి భూమిలో బంగారం దొరికే జాతక యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది. కాబట్టి మీరు కానీ కొంచెం ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుంది. ఏం మనకు అదృష్టం లేదులే అని మీరు నిరాశ చెంది కూర్చుంటే పని కాదు. యత్నం ప్రయత్నమరా అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మన మానవ ప్రయత్నం మనం చేసిన తర్వాత అది మనకు రాకోకుండా పోయిందనుకో, మన అదృష్టం అనేది అంతవరకే ఉందనుకోవాలి. కాబట్టి మీకు అదృష్ట యోగంలోనే కనబడుతుంది, మంచి యోగం ఉంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం అనేది తిరగబోతుంది, చక్రం తిరిగే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీకు 9 చక్రాలలో 3 చక్రాలే పవర్ అనేవి కనబడుతున్నాయి. మిగతా 6 చక్రాలు అనేది మీకు అనుకూలం అనేది లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏదైనా సరే ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మేలుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసేసిన తర్వాత ఆదివారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి. ఆ దక్షిణామూర్తి పూజించినట్టుకైతే మీకు మంచి విజయాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి కలుగుతుంది. ఈ 2 పూజలు అయిపోయిన తర్వాత 3వ పూజ మీరు చేయాల్సింది ఏంటంటే శ్రీ వారాహిని మాత, శ్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అది అష్టమి రోజున 5 అష్టాల్లో చేయాలి. అష్టమి రోజే చేయాలి. వారానికి ఒకసారి వస్తుంటుంది కదా, ఆ అష్టమి రోజున నెలకి 2 సార్లు 3 సార్లు వస్తుంటుంది. కాబట్టి ఆ అష్టమి వచ్చినప్పుడు అదే రోజు పూజా బలం అనేది మీరు పెట్టుకొని ఆ పూజా బలం మీరు చేసినట్టుగైతే మీకు అష్ట కష్టాలు తొలగిపోయి దరిద్ర దోషాలు వెళ్ళిపోయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు ఏ సమస్య అయినా కానీ, మీ ఇంట్లో ఉన్న సమస్య, మీ ఆఫీసులో ఉన్న సమస్య, మీ కుటుంబంలో ఉన్న సమస్య, మీ భార్యాభర్తల్లో ఉన్న సమస్య ఏమేమి ఉందా అనేది మేము చూసి గ్రహించి జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీ ఇంటి మీద, మీ మీద ఎలాంటి దిష్టి కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఏ పనులు కాకోకుండా ఆగిపోయిన వాళ్ళకి మేము తాయితలు వేస్తుంటాము, యంత్రాలు తయారు చేసి ఇస్తుంటాము. అమ్మవారు రుద్రాక్షలు మాల పూజా బలం చేసి 101 మంత్రాన్ని జపించి పూజా బలం చేసి ఇస్తుంటాము. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి ఫోన్లో అడిగి దానికి తగ్గ వస్తువును అనేది మీకు పూజా బలం చేసి మీకు మీ ఇంటికి కొరియర్ ద్వారాగా మేము పంపిస్తాము. కాబట్టి మీకు అనుకూలమైన ధరల్లోనే మేము ఇవ్వగలుగుతాము. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం అన్నాడు. ఆ నిదానంతో మీరు ఆలోచిస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.